ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు తాజాగా కసరత్తు ప్రారంభించింది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు కొత్త విధానంతో ముందుకెళ్తోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు వేగవంతం చేసింది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్లో 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ ఇదే స్థాయిలో నిధులు అవసరమని గుర్తించిన అధికారులు నిధుల సమీకరణపైన ఫోకస్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటున్న వెంటనే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న వేళ రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తుంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందనే దానిపైన లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం అవసరమైన నిధులెన్ని అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.